హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుకర్ వ్లాగ్స్. ఈ చికెన్ మసాలా కర్రీ దేంట్లోకైనా బాగుంటుంది. టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇడ్లీ, వడ, దోశ అండ్ కుస్కా రైస్, బగారా రైస్, వెజ్ పులావ్ దేంట్లోకైనా బాగుంటుంది. రైస్లోకి అయితే కొంచెం థిక్గా చేసుకోవాలి. ఇడ్లీ ఇలా టిఫిన్స్లోకి అయితే కొంచెం లూజ్గా చేసుకుంటే సరే, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. మీరు కేజీ చికెన్ తీసుకుంటే మసాలా అంతా డబల్ వేసుకోండి. 2 యాలకుల దగ్గర 4 యాలకులు అలా. ఫస్ట్ దీని మసాలా కోసం ముందుగా 5 మిరియాలు, 3 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 2 యాలక్కాయలు, 1 చిన్న బిర్యానీ ఆకు, 1 స్పూన్ సోంపు, స్టోన్ ఫ్లేవరు, 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ప్యాన్ మీద దోరగా వేయించుకోవాలి. 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కేజీ చికెన్కి అయితే 6 ఎండుమిర్చి కానీ 5 ఎండుమిర్చి కానీ మీ కారం తగ్గట్టు తీసుకోండి. పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ మొత్తం కొంచెం మెత్తబడిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత నేను 2 మీడియం సైజు టమాటా ప్యూరీని తీసుకున్నాను. టమాటా ప్యూరీని మొత్తం ఒకసారి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దీనివల్ల ఆయిల్తో సపరేట్ అవుతుంది, స్పీడ్గా ఉడుకుతుందని. తర్వాత నేను కొంచెం కారం కూడా వేసుకున్నాను అనమాట. ముందుగానే కొంచెం చికెన్కి పడుతుందని కొంచెం కారం ముందుగానే వేసుకున్నాను. నేను ఇక్కడ 1/2 kg చికెన్ పసుపు పట్టించుకొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. మొత్తాన్ని ఒకసారి చికెన్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని గుప్పెడు కరివేపాకు ఆకులు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. మీకు ఇలా ఇష్టం లేకపోతే మనం ఉల్లిపాయలు వేస్తాం కదా అప్పుడు ఆయిల్లో, అప్పుడు మీరు వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంటే మనకి చికెన్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది, చక్కగా ఉడుకుతుంది. తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. చికెన్ బట్టే తీసుకోవచ్చు మీరు. 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోన ఉడికనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందాక మనం మసాలాన్ని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టించుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక, నాకు కారం చాలు, ముందు చాలా తక్కువ వేసుకున్నాను కదా, కారంని 1.5 స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాను. సాల్ట్ కూడా చాలదు, సాల్ట్ని కూడా వేసుకొని లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కాసేపు ఉడికించాక నేను స్టవ్ ఆపేసుకున్నాను. నేను ఇది మొక్కజొన్న వడలతో పెయిరప్ చేశాను, అందుకే కొంచెం నేను లూజ్గా చేసుకున్నాను. మీరు బగారా రైస్, వెజ్ పులావ్ దేంతో అయినా కొంచెం థిక్గా చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు షేర్, లైక్ కానీ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.